ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనము. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. లోకరక్షకుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించారు. ఈయనకి ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి లక్షణములు. యేసు ప్రభు వారు భూమి మీద 100% దేవునిగా జీవించారు, 100% మానవుడిగా జీవించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. భూమి ఆకాశమును సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు దేవుని దయను పొందుకున్నాడు అన్నమాట వాస్తవము, అది అంగీకార యోగ్యము కూడా. అయితే మరొక ఆశ్చర్యం కలిగించే మాట, మనుష్యుల దయ యందును. కొంతమంది బిడ్డలు మీరు గమనించండి, ఈరోజు ఇంట్లో పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. పెద్దవారు కనిపిస్తే వారికి మర్యాద ఇవ్వరండి. వస్తున్నటువంటి నూతనమైనటువంటి ట్రెండ్ మనం గమనించినట్లయితే, మీరు ఎక్కడైనా హోటల్కి కానీ లేకుంటే ట్రైన్లో కానీ బస్సులో మీరు ప్రయాణం చేసేటప్పుడు యవ్వనస్తులు కూర్చునే విధానం మీరు చూడండి. అందరికీ కాళ్ళు చాలా అడ్డంగా జాపేసి కూర్చొని ఉంటారు. మనం వస్తున్నామంటే కనీసం కాళ్ళు కూడా వెనక్కి తీయరండి. అలాగని చదువుకునేవారేం కాదండి, బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు చేసినటువంటి వారు, చాలా బాగా చదువుకున్నటువంటి వారు. కానీ ఏం లేదు అంటే వారికి పెద్దల్ని గౌరవించాలనేటటువంటి ఇంగిత జ్ఞానం లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తాను. మీ బిడ్డలు ఇతరుల ఎడల ఎలా ఉన్నారో గమనిస్తూ ఉన్నారా? పెద్దలకు మర్యాద ఇస్తూ ఉన్నారా? పెద్దల్ని గౌరవిస్తున్నారా? పెద్దల యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. అనేక మంది నా గొప్పవారు పెద్దవారు నాతో అంటుంటారు, నిన్ను బట్టి మేము సంతోషిస్తున్నాం బ్రదర్, దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు అంటే నేను వారికి చెప్పే మాట ఏంటి అంటే, మీ అందరి ప్రేమ ఆదర అభిమానాలు మీ ఆశీర్వాదాలు లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదండి అని చెప్తాను నేను వారికి. మనకి పెద్దల యొక్క ఆశీర్వాదం కావాలి, వారి యొక్క దీవెనలు మనకు కావాలి. యేసు ప్రభు వారు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈరోజు దేవుని దయ మీకుందా? మనుషుల దయ మీ బిడ్డల మీద ఉందా? లేకుంటే దయచేసి గమనించండి, బిడ్డలకి మర్యాదను నేర్పించండి, పెద్దల్ని గౌరవించండి. తద్వారా దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. పెద్దల యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. మన భారతదేశంలో పెద్దల ఎడల అనేక మంది మనం ఏం చేస్తుంటారంటే కాళ్ళకు మొక్కుతూ ఉంటారు. మనం కాళ్ళకు మొక్కాల్సిన అవసరం లేదు, వారిని గౌరవిస్తే చాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యంలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.